సోదమ్మ సోదోయ్, ఉన్నది ఉన్నట్టే చెబుతాను, లేనిది లేనట్టే చెబుతాను. సోదమ్మ సోదోయ్. ఓ సోదమ్మ, ఇలా రా, ఇక్కడ కూర్చో. ఐజక్ న్యూటన్ ఐనోదిన పలుకు, స్థాపిత స్వామినాథన్ పలుకు, వీర విద్వాంసింత కురియాను పలుకు, మన సైన్స్ క్లబ్ మెర్క్యూరీ పలుకు. పలుకు తల్లి పలుకు, నీకేం కష్టం వచ్చిందో చెప్పు తల్లి. మా పాడిగేద పొలంకి పోయింది, ఇంటికి రాలేదు. 3 రోజులైంది. ఏ దిక్కుపోయిందో ఏమో, కాస్త మంత్రం వేసి చెప్పు సోదమ్మా. ఐజక్ న్యూటన్ ఐనోదిన పలుకు, నీ గేదె యాడికి పోయిందో నాకేమి తెలుసు, నీకెంత తెలుసో నాకంతే తెలుసు. మంత్రాలు లేవమ్మా, తంత్రాలు లేవమ్మా, నీ గేదె రోజు ఏ దిక్కు పోతుందో ఆ దిక్కులోనే వెతికించు తల్లి. నీ గేదె నీకు దొరుకుద్దే తల్లి, ఇంకేంటమ్మా నీ కష్టమమ్మా. అట్లానా, సరే ఇది కూడా చెప్పు. మా పిల్లకి ఏ దయ్యం పట్టిందో ఏమో, ఉండి ఉండి వెనకాలకు పడిపోతుంది. చిన్నప్పుడు ఎంతో ఆరోగ్యంగా ఉండేదో, యంత్రాలు కూడా కట్టించా. ఏదైనా పూజ చేపియమంటావా? ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, నా బిడ్డకు బాగా అవుతే చాలు. ఐజక్ న్యూటన్ ఐనోదిన పలుకు, వైద్యశాస్త్రం పలుకు, వైరాలజీ పలుకు. నీ దయ్యాలు లేవమ్మా, గియాలు లేవమ్మా, నీ బిడ్డకు పోషకాహారం లోపం, రక్తంలో ఐరన్ తగ్గుండాది. కోమారు దశలో ఎదిగే పిల్లలకు పోషకాహారం ఇవ్వాలే తల్లి. నీ బిడ్డకు పప్పు ఆకుకూరలు పెట్టు, పల్లీలు బెల్లం డ్రై ఫ్రూట్స్ తినిపించు. ఫలితం లేకుంటే డాక్టర్కి చూపించు. ఇంకేంటమ్మా నీ కష్టమమ్మా. సరే కానీ ఇది కూడా చెప్పు. మా చెల్లెలు బిడ్డకు అమ్మవారు పోసింది, రోజు మందులు తాగిస్తున్నారు, మంచిదే అంటావా? పసులు కూడా పోపించమంట. ఐజక్ న్యూటన్ ఐన్స్టీన్ పలుకు, వైద్యశాస్త్రం పలుకు, వైరాలజీ పలుకు. నీ బిడ్డకు వచ్చింది తట్టు వైరస్ అమ్మ, ఆ వైరస్కి ఏ మందు పనిచేయదే తల్లి. పూర్తిగా విశ్రాంతి అవసరము, ద్రవరూప ఆహారం ఇవ్వాలే తల్లి. 9 నెలల నుండి ఏడాదిలోపు మీ స్విస్ బ్యాంకులోని ఇంట్రెస్ట్ ఉంటే నువ్వు తట్టు రాలేకపోయేదే తల్లి. ఇంకేంటమ్మా, ఇంకేం కష్టమమ్మా. సరే సోదమ్మా, ఇది కూడా చెప్పు. మా బిడ్డవాడు 10వ తరగతికి వచ్చాడు. ఇదివరకు బడికి బాగానే వెళ్ళేవాడు, ఏమైందో ఏమో బడికి సరిగ్గా వెళ్ళట్లేదు. మొన్న మార్కులు తక్కువ వచ్చాయంటూ టీచర్ బడికి పిలిచింది, చెప్పింది. ఏ గాలి సోకిందో ఏమో నా బిడ్డకు. ఏ గాలి లేదు, ఏ ధూళి లేదు, చదువుల్లో మార్పు వచ్చిందే తల్లి. CCE పద్ధతి వచ్చింది ఇప్పుడు, భావనాలు బాగా వంట పట్టాలి, బట్టీలు గిట్టీలు చెల్లవే తల్లి. నీ కొడుకుల్లో మార్పు రావాలే అమ్మ, ప్రయోగాలు ప్రాజెక్టులు చెయ్యాలి వాడు. ఒక్కొక్క సబ్జెక్టు టీచర్ని అడుగు, ఏమి చెయ్యాలో చెబుతారు వారే. అవునా, నాకు ఈ ఆలోచన తట్టనే లేదు. అవునా సోదమ్మ, నీకు ఇన్ని విషయాలు ఎలా తెలిసాయి? సైన్స్ అంటే నాకెంతో ఇష్టం. ప్రజలల్లో నమ్మకాలుంటాయి, మూఢనమ్మకాల్ని తొలగించి వేయాలి, సమాజాన్ని బాగు చేయాలి. అందుకనే నేనిట్లా సోది చెబుతున్నానమ్మా. నా బంగారు కొండ, మాటల్లోనే వచ్చేసింది నా గేద. ఇందా 50 రూపాయలు తీసుకో. నీ డబ్బులు నాకెందుకే తల్లి, సైన్స్ని ప్రజలకు తెలియజెప్తున్నాను. ఇందులో ఇది కూడా ఒక భాగమేనమ్మ. ధన్యవాదములు.